హాయ్ అండి. ఈరోజైతే నేను పుదీనా పచ్చడి చేస్తున్నానండి. పుదీనా పచ్చడి కోసం తాజాగా ఉన్న 2 పుదీనా కట్టలు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత కళాయి తీసుకొని కళాయిలో పచ్చిమిర్చి వేసుకొని కారంకి తగ్గట్టు అంటే మనం ఎంత అయితే కారం తినగలమో అంత పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పల్లీలు వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దించేసుకోవాలండి. ఇదే కళాయిలో మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న పుదీనా కట్టల్ని తీసి పుదీనా ఆకుల్ని దీంట్లో వేయాలండి. అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి అది ఆరబెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత ఆల్రెడీ పుదీనా ఆకుల్ని వేయించుకున్నవి అవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి 2 గ్రైండ్ అయిన తర్వాత ఇలా పుదీనా ఆకుల్ని కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుని మన దగ్గర ఉన్న ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని వేయాలి. చింతపండు వేసి దానికి సరిపడా కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ పోపు వేసుకోవాలండి. పోపు కోసం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. నేనైతే ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసుకున్నా. మీకు నచ్చితే పోపు దినుసులు మొత్తం వేసుకోవచ్చండి. వేసుకొని మంచిగా వేగనిచ్చుకోవాలండి. అంతే, వేడివేడి పుదీనా పచ్చడి అంతే టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి.